G7లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఈ దేశాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ 7 దేశాలు ప్రతి సంవత్సరం యాన్యువల్‌గా సమ్మిట్ పెట్టుకుంటాయి. ఈ సంవత్సరం యాన్యువల్ సమ్మిట్ కెనడాలోని ఆల్బర్టాలో జరుగుతుంది. అయితే దీనిలో విశేషం ఏంటి అనుకుంటే, ప్రతి సంవత్సరం దాదాపు 7, 8 సంవత్సరాల నుంచి భారతదేశం G7లో భాగస్వామి దేశం కాకపోయినా భారతదేశానికి ప్రత్యేక ఆహ్వానం వచ్చేది. కానీ ఈసారి రాలేదు. ఎందుకంటే అది కెనడా హోస్ట్ చేస్తుంది కాబట్టి. ఆల్రెడీ కొన్ని దేశాలు సౌత్ ఆఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా ఈ దేశాలు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాయి. మాకు ఇన్విటేషన్ వచ్చింది అని. అయితే వచ్చే వారం జరగబోతున్న ఈ సదస్సుకి ఇండియాకి ఎందుకు ఇంకా ఇన్విటేషన్ రాలేదంటే కెనడా ఇండియాని పిలవదలుచుకోలేదేమో అని ఒక చర్చ జరుగుతుంది. మనందరికి తెలుసు ఈ మధ్య కాలం వరకు ఇండియా కెనడా రిలేషన్స్ చాలా లోలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖలిస్తాన్ అంశంలో కెనడా సానుభూతి చూపిస్తుందని, ఇండియా పైన నిజ్జర్ హత్య కేసులో రకరకాల ఇష్యూస్‌లో చాలా ఎలిగేషన్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్న కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశం పైన చాలా ఎలిగేషన్స్ వేశారు బేస్‌లెస్‌గా. ఇదంతా కూడా మనకి గుర్తుంది, వాళ్ళకి గుర్తుంది. ఇండియా కెనడా రిలేషన్స్ లాస్ట్ 3, 4 సంవత్సరాల నుంచి కూడా కాస్త ప్లమ్మటింగ్‌గానే ఉన్నాయి. కాస్త లోలోనే ఉన్నాయి. ఈ టైంలో మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా వచ్చారు. ఇప్పుడు కాస్త బెటర్ అవుతాయి అనుకుంటున్నాం. ఈలోపు ఇండియాకి ఇన్విటేషన్ ఇంకా రాలేదు అనే విషయం అర్థమవుతుంది.